ఓకే, వచ్చింది కదా? వచ్చింది సార్. వచ్చింది సార్. Okay, we'll start. So today we are going to take a class on special theory of relativity. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం మీద ఒక చిన్న సెమినార్ చెప్తున్నానండి. వాట్ ఎవర్ we see and whatever we observe, everything is relative. మనం ఏం చూస్తున్నాము, ఏవి పరిశీలిస్తున్నాము, ఏమి చూస్తున్నామో ఏమి పరిశీలిస్తున్నామో అన్నీ రిలేటివ్, అన్నీ రిలేటివ్, ఒకదానికొకటి సాపేక్షంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కదలకుండా ఒక దగ్గర కూర్చున్నాం అనుకుందాం. మన ముందున్న వ్యక్తి మనల్ని మన ముందున్న వ్యక్తి ఒక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో మనం వాడిని ఆ వ్యక్తిని చూస్తే మన నుంచి దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తికి మన వైపు చూస్తే ఆ వ్యక్తికి మనం దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప, నేను నడుస్తున్నాను, ఆ అబ్బాయి కూర్చున్నాడు అనే పదం మాత్రం పట్టించుకోడు. మరి బస్సెస్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బైక్స్ మీద వెళ్తున్నా, మనం ముందుకు వెళ్తున్నాం, మన చుట్టూ ఉండేటటువంటివన్నీ మనల్ని దాటుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద మనం ఎదుర్కొంటూ వస్తున్నటువంటి బైక్, ఆ అబ్బాయికి మనం వాడిని దాటుకుని వెళ్ళినట్టు వాడికి మనం కనిపిస్తాం, మనకి వాడు మనల్ని దాటుకుని వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తాడు. బట్ నిజంగా ఏంటి అంటే బోత్ ఆర్ మూవింగ్, రెండు వస్తువులు కదులుతుంటాయి. లేదా చెట్లు తీసుకుంటే చెట్లు ఒక దగ్గర కదలకుండా ఉంటాయి, మనం చెట్లు దాటుకుంటే వెళ్ళిపోతాం. మనకేమని కనిపిస్తుంది? చెట్లే మన దగ్గరికి వచ్చి మనం దాటుకుని వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో ఇదంతా ఏంటి అంటే మనం చూసేది, లేదా మనం ఎక్స్పీరియన్స్, లేదా మనం అనుభవించేది, ఈ మొత్తం అంతా రిలేటివ్ అని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగిందండి. ఈ యొక్క రిలేటివిటీ థియరీని ఐన్స్టీన్ అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చారనమాట. ఐన్స్టీన్ అనేటువంటి సైంటిస్ట్ ఇచ్చారు. ఓకే, ఈ రిలేటివిటీ బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఆస్ట్రానమీ, అంతరిక్షంలో ఉండేటటువంటి ఈ స్టార్స్, ప్లానెట్స్, వాటి త్వరగా మూమెంట్ ఫ్రమ్ ఎర్త్, భూమి పరంగా నక్షత్రాలు మరియు గ్రహాలు, తోకచుక్కలు, వీటన్నిటి త్వరగా గమనాలు, మోషన్, మూమెంట్ ఎలా ఉంటుంది అనేటటువంటి భూమి మీద ఉండే చెప్పగలిగారండి పూర్వకాలంలో. వాటిని ఇప్పుడు మనం ఆస్ట్రానమీ అనేటటువంటి ఒక సైన్స్ అని పెట్టుకొని దాంట్లో మనం ఖగోళ శాస్త్రం అని చెప్పేసి మనం పాడేసుకుంటున్నాం. ఓకే, ఎక్కడైనా సరే అబ్సల్యూట్ మోషన్, శుద్ధమైనటువంటి చలనము, అబ్సల్యూట్ మోషన్ అనేటటువంటిది మనం చూడలేము. అబ్సల్యూట్ మోషన్ అనేటటువంటిది మనం చూడలేము. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకే వస్తువుని రెండు వేరు వేరే వ్యవస్థలు ఒకే స్థితిలో ఒకే ప్లేస్లో ఉన్నట్టుగా చూడలేము. దాన్ని అబ్సల్యూట్ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లోని మీరు ఎదురుగుండా కూర్చుంటారు అనుకుందాం. మీ క్లాస్ టీచర్ బోర్డ్ సైడ్ ఉంటాడు. సో అతనికి లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి స్టూడెంట్కి సార్ ఏమొచ్చి రైట్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సార్కి రైట్ సైడ్ కూర్చున్న స్టూడెంట్కి సార్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అక్కడ ఆ టీచర్ బోర్డు దగ్గర నించుని ఉంటాడు ఫిక్స్డ్గా, బట్ హిజ్ పొజిషన్, అతని యొక్క స్థానం ఈ రెండు అబ్జర్వర్స్, ఈ ఇద్దరు పరిశీలకుల నుంచి వేరువేరుగా ఉంటుంది. ఒకరికి లెఫ్ట్ వైపు కనిపిస్తే ఒకరికి రైట్ వైపు కనిపిస్తుంది, ఒకరికి లెఫ్ట్ కనిపిస్తే ఒకరికి రైట్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం ప్రతి మూమెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, కానీ దే ఆర్ రిలేటివ్. సాపేక్షత అనే పదాన్ని మధ్యలో మనం వాడతాం. సో ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఈ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం రెండు సూత్రాల మీద ఆధారపడి ఉందండి. నెంబర్ 1, మనం గమనించే చలనం అంతా సాపేక్షమే. ఎవ్రీ మోషన్ విచ్ వి అబ్జర్వ్ ఈజ్ రిలేటివ్. ఎవ్రీ మోషన్ విచ్ వి అబ్జర్వ్ ఈజ్ రిలేటివ్. నెంబర్ 2, ఏ పరిశీలకుడైనా సరే అతనికి సాపేక్షంగా కనుగొనే కాంతి వేగం ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. సెకండ్ పాయింట్ ఈస్ light speed is fixed or light speed is constant irrespective of the observer.
ఎలాంటి పరిశీలకుడైనా తీసుకో, ఎక్కడైనా తీసుకో, ఏ ప్రాంతంలో తీసుకో, ఏం చేస్తున్నా తీసుకో, ఏదైనా సరే అతను పరిశీలించేటటువంటి కాంతి యొక్క వేగం స్థిరంగా ఉంటుంది, అంతే తప్ప ఎట్టి పరిస్థితిలో మారదు అని చెప్పేసి మనకి ఈ యొక్క ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం చెప్తా ఉంటుందండి. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం చెప్తా ఉంటుంది. సో మనకి 20th సెంచరీలోని, అంటే 20th సెంచరీ స్టార్టింగ్ అంటే ఇట్స్ నియర్లీ 1900s ఆల్సో. ఆ 1900s టైంలో చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది సైంటిస్ట్ ఈ యొక్క ఎర్త్ అనేటటువంటిది ఒక మీడియం, ఈథర్ అనేటటువంటి ఒక మీడియంలోని సన్ చుట్టూతో తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది ఎర్త్, ఒక ఈథర్ అనేటటువంటి మీడియంలో తిరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు. ఓకే, కానీ ఈ యొక్క ఈథర్ మీడియం ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది, భూమి మాత్రమే కదులుతుంది అని చెప్పేసి ఈ యొక్క సైంటిస్ట్ అనుకునేవారు. బట్ వాళ్ళ తాలూకా ఈ యొక్క పోస్టులేట్స్, అలా అనుకున్నటువంటి యొక్క ఊహాభావనలు నేను తప్పని తర్వాత తెలిసిందండి. ఈ ఈ ఈ యొక్క ఈథర్ గురించి, వాటి గురించి ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త, మరియు ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త, మైకల్సన్ బోర్గే అనేటువంటి శాస్త్రవేత్త, వీళ్ళందరూ కలిసి ఎంతో కృషి చేయడం వల్ల there is no medium such as ether in which earth exists and the light speed does not vary అనేటువంటి రెండు కాన్సెప్ట్స్ కొనుక్కున్నారు. భూమి పరిభ్రమిస్తున్నా లేదా తన చుట్టూ తాను తిరుగుతున్నా సరే, ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈథర్ అనేటటువంటి యానకం గుండా అసలు వెళ్ళదు, ఈథర్ అనే యానకం లేదు ఫస్ట్. రెండోది, ఎక్కడ తీసుకున్నా కాంతివేగం వెళ్ళ స్థిరంగా ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ఈ రెండింటిని తీసుకొని వాళ్ళు ఒక థియరీని ప్రొడ్యూస్ చేశారండి. సో ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం, మన ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం అనేటటువంటిది ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1905లోని ఐన్స్టీన్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఆర్ సే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని కూడా మనం చెప్తా ఉంటాము. ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పూర్తిగా కాలానికి మరియు అంతరాళానికి, స్పేస్కి మరియు టైంకి మధ్య ఉండేటటువంటి రిలేషన్ అన్నమాట. స్పేస్కి టైంకి మధ్య ఉండేటటువంటి రిలేషన్. ఏదైనా ఒక వస్తువు మరో వస్తువుకి సాపేక్షంగా కదులుతుంది అనేటటువంటిది ఒక మైక్రోస్కోపిక్ వ్యూ ఆర్ మ్యాక్రోస్కోపిక్ వ్యూ, లేదా సూక్ష్మమైనటువంటి పరమాణు రూపంలో అయినా చూడొచ్చు, లేదా అతిపెద్ద వస్తువుల రూపంలో అయినా సరే దీన్ని మనం పరిశీలించవచ్చు. మరియు ఈ యొక్క సాపేక్ష సిద్ధాంతం ఎనర్జీకి మాస్కి మధ్య రిలేషన్ని కూడా ఇస్తుందండి. ఎనర్జీకి మాస్కి మధ్య రిలేషన్, ద రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ మాస్, ద్రవ్యరాశికి శక్తికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని కూడా ఈ యొక్క ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం వివరిస్తుంది. ఓకే, సో ఈ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఈ మైకెల్సన్ అనేటటువంటి ఆయన మరియు మోర్లే అనేటటువంటి ఆయన ఒక చిన్న ప్రయోగం చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే అసలు యాక్చువల్గా ఈ సైంటిస్ట్ అందరు కలిసి ఈథర్ అనేటటువంటి ఒక యానకం తీసుకుంటున్నారు, ఒక మీడియం తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ మీడియం ఉంటే ఆ మీడియంలోనికి లైట్ ట్రావెల్ చేసినప్పుడు, సాధారణంగా లైట్ అనేది, కాంతి అనేది ఎప్పుడు తరంగ రూపంలోనే వేవీ ఫామ్లో ఉంటుందని మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం, 10th క్లాస్లో నేర్చుకున్నాం, అన్ని చోట్ల నేర్చుకుంటున్నాం. ఓకే, వేవ్ ఫామ్ లైట్ అనేది. న్యూటన్స్ థియరీ అదే కదా చెప్తుంది, న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ, న్యూటన్ తరంగ సిద్ధాంతం, కాంతి కణాల రూపంలోని తరంగాల రూపంలోని ప్రయాణిస్తుంది అనుకొని మనకి మళ్ళీ ఈ యొక్క డీ బ్రాగ్లీ కూడా అదే ఇచ్చాడు. సో ఈ ఈథర్ అనేటటువంటి యానకం మీడియం ఎగ్జిస్ట్ అయితే ఉంటే
దానిలో భూమి కదులుతుంది అనుకుంటే ఎక్కడో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కిరణాలు వికిరణ రూపంలో రేడియేషన్ రూపంలోని ఆ యొక్క ఈతరకుండా లోపలికి వచ్చి భూమిని చేరేటప్పుడు అవి కంపల్సరీ వేవ్ ఫామ్లో ఉంటాయి కదా. ఈ వేవ్ ఫామ్లో ఉన్నప్పుడు వాటికి ఉండేటటువంటి ఈ యొక్క డైఫ్రాక్షన్ మరియు ఇంటర్ఫరెన్స్, వివర్తనము మరియు వ్యతికరణం అనేటటువంటి గుణాలు, ప్రాపర్టీస్ లైట్కి ఉంటాయి కదా. వాటిని ఈ యొక్క మైకెల్సన్ అండ్ మోర్లే ఈథర్లో కూడా పనిచేస్తాయా అనేటటువంటిది వాళ్ళు ట్రై చేశారు. ఏ విధంగా ట్రై చేశారు అంటే, ఒకవేళ అలా పనిచేసేటట్లయితే వీ హ్యావ్ టు గెట్ సమ్ షిఫ్ట్. మనకి కాంతి తాలూకా ప్రయాణ మార్గంలో కొంత మార్పు జరగాలి, విచలనం రావాలి, సైడ్ అవ్వాలి. ఈథర్ అనేటటువంటి యానకంలో వెళ్తున్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళకుండా కొద్ది సైడ్కి వెళ్ళాలి. ఇట్ మస్ట్ చేంజ్ ఇట్స్ పాత్ అని వాళ్ళు ప్రూవ్ చేద్దామని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ యొక్క ఈథర్ అనేది ఏంటి అనేది అంతవరకు ఎవరికి తెలియదు. అసలు ఎవరో దాని గురించి ఎప్పుడూ చూడలేదు కూడా. ఓకే, ఎవరో దాని గురించి ఎప్పుడూ చూడలేదు కూడా. ఈ యాక్చువల్గా అయితే ఈ ఈథర్ అనేది ఏమని వారు టోటల్ యూనివర్స్ అంతా ఉంది, మొత్తం విశ్వం అంతా ఈథర్ తోటి నిండుంది. ఈ మొత్తం ఎక్కడ సరే గ్యాప్ లేవు, మొత్తం అంతా ఈథరే. ఈ పరమాణువుల మధ్య కూడా యూనివర్స్లో కూడా అన్ని చోట్ల ఈ యొక్క ఈథరే ఉంది వీళ్ళు అన్నారు. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, ఈథర్ కొంతమంది ఏమంటున్నారు, ఈథర్ ఇస్ ఏ హెవీ సాలిడ్ బాడీ అంటారు, అత్యంత దృఢమైనటువంటి పదార్థం. కొంతమంది కాదు 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 ఇది పల్చగా ఉండేటటువంటి లిక్విడ్ ఫామ్, ద్రవ రూపంలో ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, లైట్ ఎక్కడ తీసుకున్న ఒకే వేగంతో వెళ్తుందని. సో ముందు నుంచి ఏం చెప్తున్నాం, ఏ రెండు వస్తువులు ఒకదానికొకటి సాపేక్షంగానే ఉంటాయి తప్ప సమానంగా ఉండవు అని చెప్తున్నాం. ఒకదానికొకటి రిలేటివ్గా ఉంటాయి కానీ రెండు ఈక్వల్గా ఉండవు అని చెప్తున్నాం. సో ఈ యొక్క ఈథర్ అనేటటువంటి మీడియాలోని ఎర్త్ సూర్యుడి చుట్టూ 3 × 10⁴ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో తిరుగుతుంది. కానీ భూమి మీద స్థిరంగా నించున్నటువంటి పరిశీలకుడికి భూమి ఈథర్ అనేటటువంటి అంతే స్పీడ్తో వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళు గమనిస్తారు, అంతే వేగంతో వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు గమనిస్తారు. సో ఇదంతా కరెక్టా కాదా, సో ఈ యొక్క ఈథర్ అనేటటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేటటువంటిది మైకెల్సన్ మోర్లే అన్నట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ తాలూకా దాంట్లోని వాళ్ళు ఏమనుకున్నారు, ఎర్త్ అసలు ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఎర్త్ ఈథర్ నుంచి మూవ్ అవుతుంది అనుకుంటే, ఆ యొక్క పరిశీలకుడు లేదా అబ్జర్వర్ ఎర్త్ మీద నించొని చూస్తున్నాడు అనుకుంటే, ఒకటి ఏమొచ్చి ఆ యొక్క ఈథర్కి 90 degrees యాంగిల్లో మూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్. రెండోటటువంటిది ఈథర్ యొక్క పరిశీలకుడు అబ్జర్వర్ తాలూకా మూవ్మెంట్కి ప్యారల్ మూవ్మెంట్గా సమాంతరంగా కలుగుతుంది ఈథర్. ఇలాగా రెండు లైట్ బీమ్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ లైట్ బీమ్ ఏంటి, ఈథర్ ఏ డైరెక్షన్ వెళ్తుందో ఆ డైరెక్షన్ ప్యారల్గా వెళ్తుంది. రెండోటటువంటిది ఈథర్కి 90 degrees యాంగిల్లో ప్రయాణిస్తుంది అనుకుంటే, ఆ రెండు సంకేతాలు తాలూకా వేగాలు, ఆ రెండు లైట్ బీమ్స్ తాలూకా వేగాలు యాక్చువల్గా అయితే వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఒకే డిస్టెన్స్ ప్రయాణించి వెనక్కి రావడానికి పట్టేటటువంటి టైం చాలా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఈథర్ తాలూకా ఫ్లోకి, ప్రవాహానికి సమాంతరంగా ప్యారల్గా పంపించినటువంటి లైట్ ఒక పాయింట్ చేరి మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి TA టైం పట్టింది అనుకుంటే, లంబంగా పంపించినటువంటి కాంతి మళ్ళీ ఆ యొక్క పరిశీలకుడు అబ్జర్వ్ చేయడానికి TB టైం పట్టింది అనుకుంటే, ఈ TA టైం కన్నా TB టైం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట.
కాంతి యొక్క వేగం సి, ఈథర్ అనేటటువంటి మీడియం తాలూకా వేగం వెలాసిటీస్ వి అనుకుంటే, వెలాసిటీ వి అనుకుంటే, సో ఈ యొక్క డిఫరెన్స్ ఆర్ రేషియో నిష్పత్తి TA/TB √1/√1-v²/c² అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది అన్నమాట. ఈ యొక్క కాంతి వేగాల మధ్య ఉండే ఆ యొక్క కాంతి వేగాలతో కాంతి ప్రయాణిస్తున్నటువంటి దూరాల మధ్య ఉండేటటువంటి నిష్పత్తి 1/√1/v²/c² అనేసి మనకి తెలుసు. ఓకే, సో ఈ యొక్క ఈ ఈథర్కి సాపేక్షంగా భూమి కదులుతుంది అని తీసుకుంటే v²/c² వాల్యూ 10⁻⁸ వస్తుందండి. ఇంత తక్కువ వాల్యూని మనం పరిశీలించడం చాలా కష్టం అన్నమాట. 10⁻⁸ ఇంత తక్కువ వాల్యూని పరిశీలించడం చాలా కష్టం. అందుకు ఏం చేశారు, ఈ యొక్క మైకెల్సన్ మోర్లే అనే వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసి దాని నుంచి కొద్దిపాటి వేరియేషన్ కూడా మనం ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరూ భావించారన్నమాట, అనుకున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ చాలా రోజులు చేశారండి, చాలా నెలలు చేశారు. కానీ ఇన్ని రోజుల్లో చేసినటువంటి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్లో ఎక్కడా సరే వీళ్ళకి ఎక్కడ ఆ లైట్ తాలూకా స్పీడ్లోని వేరియేషన్ ఏమి కనబడలేదు. సో అప్పుడు వాళ్ళు దేని కన్క్లూషన్ వచ్చారంటే, దేర్ ఇస్ నో మ్యాటర్ సచ్ as ఈథర్ అనేటటువంటి మెటీరియల్ ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఉంటే కాంతి వేగంలో మార్పు రావాలి, కానీ రాలేదు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ వల్ల మైకెల్సన్ మోర్లే ఇద్దరు కలిసి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ వల్ల రెండు విషయాలు అయితే బయటకు వచ్చాయి. నెంబర్ 1, దేర్ ఇస్ నో ఈథర్ అనేది లేదు. నెంబర్ 2, ఫ్రీ స్పేస్లో కానీ లేదా ఇంకెక్కడైనా సరే లైట్ తాలూకా స్పీడ్ మారదు, ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క మైకెల్సన్ అండ్ మోర్లే కన్క్లూషన్కి వచ్చారండి. ఓకే, సో ఈ రెండింటి ఫలితాలను ఉపయోగించుకొని ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త 1905లోని ఈ మైకెల్సన్ అండ్ మోర్లే ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేశారు చూడండి. దే హ్యావ్ డన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ 1885 ఆల్సో. ఈ మైకెల్సన్ మోర్లే వాళ్ళు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ 1887లో చేశారు. కానీ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం ఐన్స్టీన్ 1905లో కనుగొన్నాడు. సో మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఈథర్ అనేది లేదు అని తీసుకున్న తర్వాత ఐన్స్టీన్ ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడు, ప్రతిపాదించాడు అనమాట. దాన్ని మనం ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఏమని చెప్తుంది అది? ఈ యొక్క ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం అని ఏమని చెప్తుంది? ఇద్దరు పరిశీలకులు సాపేక్షంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే రెండు వేరు సంఘటనలు ఒకే కాలంలో జరిగినట్లు గమనిస్తారు. ఓకే, సో ఇఫ్ యూ టేక్ 2 events which are occurring at a place, if you take any 2 events which are occurring at a place, if 2 persons are stable or they are not moving at all, or they are steady with respect to each other relatively, then only they can observe those 2 events in a single time. క్లియర్గా అర్థమైంది కదండి? ఇద్దరు పరిశీలకులు తీసుకోవాలి. ఇద్దరు ఎలా తీసుకోవాలి? ఒకరికొకరు సాపేక్షంగా నిశ్చలంగా ఉండాలి. అంటే ఒకరి నుంచి ఒకరు దూరము అవ్వకూడదు, ఒకరి నుంచి ఒకరు దగ్గర అవ్వకూడదు. నిశ్చలము, సాపేక్షంగా నిశ్చలంగా ఉండాలి. ఓకే, రిలేటివ్లీ దే ఆర్ నాట్ మూవింగ్ ఎట్ ఆల్ అని తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏమీ లేదు. ఒకడు నార్త్ డైరెక్షన్లో 10 మీటర్/సెకండ్ వేగంతో కదులుతుంటే మరొకడు కూడా
నార్త్ డైరెక్షన్లోనే 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతూ ఉన్నప్పుడు వాడిని చూసినా వాడు వీడిని చూసినా ఇద్దరు ఒకే టైం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎప్పటికీ మారదు. ఎంతవరకు ఈ యొక్క స్పీడ్లో వేరియేషన్ ఇచ్చేంత మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి, రెండోడు స్లోగా వస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు పక్కోడు కాస్త చూస్తే వాడు అక్కడ ఉండడు, నీ వెనకాల ఉంటాడు. అదే ఆ యొక్క స్లోగా వస్తున్న బైక్ కూడా నేను పక్కకు చూస్తే నువ్వు ఉండవు, నువ్వు ముందు ఉంటావు. సో ఇక్కడ ఏమవుద్ది? ఒకరికొకరు రిలేటివ్గా మూవ్ అయ్యారు. అదే ఇద్దరు బైకుల మీద పక్క పక్కనే సేమ్ స్పీడ్తో వెళ్తాయి, 10 km/h or 20 km/h సేమ్ స్పీడ్తో వెళ్తే ఏ క్షణంలో చూసినా పక్క పక్కన ఇద్దరు ఉంటారు, అంటే ఒకరికొకరు కదలట్లేదు అని వాళ్ళు ఫిక్స్ అవుతుంది. సో దాన్నే మనం సాపేక్షంగా స్థిరంగా ఉండడం అని అర్థం. ఓకే, సో అలా కానీ ఉండగలిగితే ఆ ఇద్దరు అబ్జర్వర్స్, ఇద్దరు పరిశీలకులు ఏవైనా రెండు సంఘటనలు, రెండు ఈవెంట్స్ని ఎట్ ఏ టైం చూడగలరు. ఓకే, సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్, ఇలాగ ఎందుకు జరుగుతుంది అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ రిలేటివిటీ అనేటటువంటిది, ఈ యొక్క రిలేటివిటీ అనేటటువంటిది పూర్తిగా న్యూటోనియన్ మెకానిక్స్, న్యూటన్ నియమాన్ని పాటిస్తూ ఉంటుంది, న్యూటన్ గతిశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటుంది. ఏ వస్తువు స్థిరంగా ఉండదు అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. అదే ఫస్ట్ పాయింట్. ఏ వస్తువు స్థిరంగా ఒకే చోట ఉండదు, ప్రతి వస్తువు రెండో వస్తువు పరంగా ఎంతో కొంత కదలికలు కలిగి ఉంటుంది అని చెప్పారు. సో ఈ న్యూటోనియన్ మెకానిక్స్ వల్ల మనకి ఎన్నో థియరీస్ అవన్నీ కనుక్కోవడం జరిగిందండి. ఓకే, సో ఈ యొక్క ఐన్స్టీన్ ఈ యొక్క మైకెల్సన్ మోర్లా ఎక్స్పెరిమెంట్ వలన ఆయన చేసినటువంటి రెండవ ప్రతిపాదన, రెండవ పాస్టులేట్ ఏంటి? ఫస్ట్ పాస్టులేట్ ఏంటి? నో టూ పర్సన్స్ విచ్ ఆర్ stationary to each other relatively will observe two independent events in two difference of time. ఇది ఐన్స్టీన్ మొదటి ప్రతిపాదన. ఏవైనా రెండు సంఘటనల్లో ఒకే సాపేక్షత చలనంలో స్థిరంగా ఉన్నటువంటి ఏ ఇద్దరు వ్యక్తులను తీసుకున్నా వాళ్ళిద్దరూ ఆ సంఘటనలు ఏకకాలంలో చూస్తారు అని చెప్పారు. ఏకకాలంలో చూస్తారు, రెండు ఈవెంట్స్ని ఒకేసారి ఇద్దరు చూస్తారు, బట్ దే మస్ట్ బి రిలేటివ్లీ స్టడీ ఆర్ డూ నాట్ మూవ్ విత్ ఈచ్ అదర్, అలాగుంటేనే కనిపిస్తుంది. ఓకే, సో రెండోటటువంటి ఆ యొక్క పాస్టులేట్ ఏమని చెప్తుంది అంటే, ఏ పరిశీలకుడికైనా సరే కాంతి వేగం ఒకే విధంగా ఉంటుంది. Every observer observes that the light speed is constant. Every observer observes that the light speed is constant అని మనకి ఈ యొక్క రెండో పాస్టులేట్ ఇస్తుంది. ఈ రెండు పాస్టులేట్స్ ఉపయోగించుకొని ఈ యొక్క ఐన్స్టీన్ అనేటటువంటి సైంటిస్ట్ సో ఈ రెండు పాస్టులేట్స్ యూజ్ చేసుకొని ఐన్స్టీన్ ఏం చేశాడు అంటే, ఒక థియరీ ఆఫ్ రిలేటివిటీ
సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడండి. ఆ సాపేక్ష సిద్ధాంతంలోని ఎనర్జీ మాస్ రిలేషన్, శక్తికి మరియు ద్రవ్యరాశికి మధ్య అవినాభావ సంబంధాన్ని కనుగొనమాట. ఎనర్జీ మాస్ రిలేషన్. సో ఆ ఎనర్జీ మాస్ రిలేషన్ ఏమని చెప్తుంది? ఫస్ట్ వన్, వేగంతో పాటు వస్తువు యొక్క ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది. దెర్ విల్ బి ఎ చేంజ్ in the mass of a body with respect to speed attained by it. There will be a change in the mass of a body with respect to speed attained by it. And రెండోది ఏమనిస్తుంది? ద్రవ్యరాశి మరియు శక్తి రెండు ఒకటే అనిస్తుంది. మాస్ and energy are both one and the same, and we can convert mass into energy with the formula E is equal to mc square. E is equal to mc square అనే సూత్రం ఆధారంగా ఆ యొక్క ద్రవ్యరాశిని మనం శక్తి కింద మార్చచ్చు. ఈ ఫార్ములా ఉపయోగించుకునే ఆధునిక భౌతిక శాస్త్రం, మోడర్న్ ఫిజిక్స్కి బేసిక్స్ అయినటువంటి న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూషన్, కేంద్రక విచ్ఛిత్తి మరియు పేర్ ప్రొడక్షన్, జంట ఉత్పత్తులు వంటి అనేకమైనటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్ జరగడం మొదలెట్టాయి అనమాట. అనేకమైనటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్ జరగడం మొదలెట్టాయి. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Michelson-Morley experiment. Michelson-Morley experiment. In this experiment, the main aim is to find the relative velocity in ether. To find the relative velocity of in ether. ఈథర్ ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఈథర్ యానకంలోని భూమి యొక్క సాపేక్ష చలనం, దాని వేగం కనుక్కోవడం. మనకు అందరికీ తెలుసు, లైట్ స్పీడ్, కాంతి వేగం 3 × 10⁸ m/s అండి. ఓకే, ఈ మైకెల్సన్-మోర్లీ అనే వాళ్ళిద్దరు కలిపి ఇంటర్ఫెరోమీటర్, వ్యతికరణ మాపకాన్ని తయారు చేశారండి. దీంతో 10⁻⁸ ఆర్డర్లో ఉండేటటువంటి చిన్న డిఫరెన్సెస్ కూడా కనుక్కోవచ్చు. 10⁻⁸ ప్రమాణాలు ఉండేటటువంటి ఆర్డర్లో ఉండేటటువంటి చిన్న డిఫరెన్సెస్ కూడా మనం కనుక్కోవచ్చు అన్నమాట. సో వాళ్ళు తయారు చేసినటువంటి పరికరం ఈ విధంగా ఉంది. ఉందండి. ఇక్కడ M1 మరియు M2 అనేటటువంటివి రెండు ఒకదానికొకటి లంబంగా పర్పెండిక్యులర్గా అమర్చబడినటువంటి రెండు మిర్రర్స్. ఓకే, మిర్రర్స్, అద్దాలు. సో రెండు అద్దాలు మధ్య భాగంలో M అనేటటువంటి ఒక పాక్షిక పూత పూయబడినటువంటి అద్దాన్ని అమర్చారు. సెమీ గ్లేజ్డ్ టైప్ ఆర్ సెమీ పాలిష్డ్ మిర్రర్ ఉంచారు. అంటే హాఫ్ భాగం ఏమొచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే తనకుండా కాంతిని పంపిస్తుంది. హాఫ్ భాగం వచ్చి కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది, పరావర్తనం చెందేలాగా చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఏం చేశారంటే మైకెల్సన్-మోర్లీ ఈ వెలాసిటీ తోటి, ఓకే, సో భూమి ఒక సన్ నుంచి వస్తున్నటువంటి లైట్ రేంజ్ తీసుకుందాం, సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు, లేదా సరే చెప్పండి ఎస్ అనేది సోర్స్, జనకం, కాంతి రిలీజ్ చేసేటటువంటి లైట్. ఆ లైట్ సోర్స్ నుంచి లైట్ వచ్చి ఈ యొక్క M అనేటువంటి మిర్రర్ మీద పడింది అనుకుందాం. ఇలా అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఈ యొక్క డయాగ్రామ్ గమనించినట్లయితే, సో ఒక లైట్ వచ్చి ఆ మిర్రర్ మీద పడినప్పుడు రెండు భాగాలుగా విడిపోతుంది. నెంబర్ 1, పాలిష్డ్ సర్ఫేస్, బాగా పూత పూయబడినటువంటి మిర్రర్ మీద పడినప్పుడు అది వెనక్కి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పైన ఉన్నటువంటి మిర్రర్ M2కి చేరుతుందండి. ఎందుకంటే ఈ యొక్క మిర్రర్ మనకి 45 యాంగిల్ ఉంచడం వలన ఆ 90 యాంగిల్లోని 45 + 45 90 యాంగిల్లో కాంతి వెనక్కి మరలుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో M2 మిర్రర్ వైపు వస్తుంది. మరో భాగం ఆ ట్రాన్స్పరెంట్గా సగం గాజు పలక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ M1 మిర్రర్ వైపు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ కాంతి S నుంచి
ఎంకి వెళ్ళి ఎం నుంచి M1కి ఎం నుంచి M2కి వెళ్ళే లోపు ఈ యొక్క ఏథర్ అనేటటువంటి యానకం, ఏథర్ అనేటటువంటి ఒక యానకం మీడియంలో ఎర్త్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అనుకుంటే, మామూలు క్లాసికల్ ఫిజిక్స్, మామూలు సాధారణమైన భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఆ యొక్క వెనక్కి మరుగుతున్నటువంటి కాంతి వేరే ప్రాంతం నుంచి రావాలి అనుకుని, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, M2 అద్దం మీద పడినటువంటి కాంతి కొంచెం డీవియేట్ అయ్యి ఆ M2 అద్దం నుంచి వచ్చి M1 M చేరుతుంది. అలాగే M1 నుంచి బయలుదేరినటువంటి కాంతి M1 చేరుతుంది. ఇక్కడ రెండు లైట్ బీమ్స్ వేరు వేరు గీయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ కాంతి కిరణం వెళ్ళి టచ్ అయ్యే లోపు ఈ యొక్క డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ యొక్క డిఫరెన్స్ మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ రెండు కాంతి కిరణాలు